మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బాస్ అని అంటున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. బీజేపీలో ఉన్న ఈటెల ఇప్పటికీ తన బాస్ కేసీఆర్ అని వ్యాఖ్యానించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంటే మళ్ళీ ఈటెల బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా, గులాబీ గుట్టుకు చేరుకుంటారా? అసలు ఈటెల రాజేందర్ ఏమన్నారో ఓసారి చూద్దాం. గుర్తుకొచ్చింది వాళ్ళ బాస్ అంటే మా బాస్ కూడా కేసీఆర్ ఏం చెప్పింది అది మీ బాస్ గుర్తుకొచ్చింది వాళ్ళ బాస్ అంటే మా బాస్ కూడా కేసీఆర్ ఏం చెప్పింది అది మీ బాస్ గుర్తుకొచ్చింది వాళ్ళ బాస్ అంటే మా బాస్ కూడా కేసీఆర్ ఏం చెప్పింది అది మీ బాస్ గుర్తుకొచ్చింది వాళ్ళ బాస్ అంటే మా బాస్ కూడా కేసీఆర్ ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీ మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు. అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత, మాజీ మంత్రి. అయితే ఉద్యమ సమయం నుంచి కేసీఆర్కు సన్నిహితుడిగా ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఈటెల రాజేందర్కు ప్రాధాన్యత దక్కింది. ఆ తర్వాత కేసీఆర్తో విభేదాలు రావడంతో ఈటెల రాజేందర్ కేసీఆర్ తన క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. దళితుల భూములు ఈటెల రాజేందర్ ఆక్రమించారని ఫిర్యాదులు వచ్చాయనే ఆరోపణలతో కేసీఆర్ ఈటెలపై చర్యలు తీసుకున్నారు. దీంతో ఈటెల బీజేపీలో చేరి హుజురాబాద్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ కేసీఆర్పై సవాల్ చేసి మరి గజ్వేల్లో బీజేపీ నుంచి పోటీ చేశారు. ఇక ఆ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆ తర్వాత ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీజేపీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తుందని ప్రచారం జరిగింది. కానీ బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈటెల రాజేందర్కు బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇస్తుందని చర్చ జరిగింది. కానీ అది సాధ్యం కాలేదు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కిషన్ రెడ్డి స్థానంలో ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇస్తారని భావించారు. కానీ బీజేపీ అధిష్టానం అనూహ్యంగా రామచంద్రరావును ఎంపిక చేసింది. మరోవైపు ఈటెల లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ బీజేపీలో మైనస్గా మారింది. ఇక కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో ఈటెల రాజేందర్కు విభేదాలున్నాయి. హుజూరాబాద్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, తాజాగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు తెరపైకొచ్చింది. తాజాగా ఒక సభలో కేసీఆర్ నా బాస్ అంటూ ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీంతో ఈటెల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరతారా అన్న చర్చ మొదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సావిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సావిన్, చెప్పండి. అంటే ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కానీ, అటు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కానీ బీఆర్ఎస్లో అంటే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిన్న అది దానం నాగేంద్ర ఏమో నేను అంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అనే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడేమో మరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి తన బాస్ అని అనడంలో ఎలా చూడొచ్చు? అసలు రాజకీయ వర్గాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏంటి? ఈటెల రాజేందర్ కామెంట్స్ పూర్తిగా భిన్నంగా చూడాల్సి ఉంటుంది. ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు. తాజాగా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఒక సభలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి సభలో పక్కనే మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కూడా ఉన్నారు. ఆ సభలో పాత విషయాలను చెప్పుకుంటూ కేసీఆరే నా బాస్ అంటూ ఈటెల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ మరోసారి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా బీజేపీ అధిష్టానం పట్ల కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వ వైఖరి పట్ల ఈటెల రాజేందర్ అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే
బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు ఈటల రాజేందర్. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో హుజురాబాద్లో బంపర్ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. ఒకటి కేసీఆర్ పైన గజ్వెల్లో పోటీ చేస్తే రెండోది హుజురాబాద్లో పోటీ చేశారు. ఈ 2 అసెంబ్లీ స్థానాల్లోనూ ఈటల రాజేందర్ ఓడిపోయారు. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో ఈటల రాజేందర్ గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పుడే ఈటల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష పదవి బీజేపీ అధిష్టానం ఇస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ క్యాడర్ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరితో ఈటల రాజేందర్కు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈటల రాజేందర్కి ఇస్తే బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయని భావించారు. కానీ ఈటల రాజేందర్ విద్యార్థి దశలో లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉండటం, బీజేపీ స్వతహాగా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, బీజేపీ పార్టీలో మొదటి నుంచి లేకపోవడంతో ఈటల రాజేందర్కు మైనస్గా మారింది. దీంతో ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి రాలేదు. ఇక గతంలో కేసీఆర్ హయాంలో మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అసెంబ్లీలో శాసనసభ పక్షనేతగా వ్యవహరించారు. 2014 తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. ఇక 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. దళితుల భూములు ఆక్రమించారు. అదేవిధంగా బీఆర్ఎస్ అధినాయకత్వం ముఖ్యంగా కేసీఆర్తో పొసగకపోవడంతో దళితుల భూములను ఆక్రమించారనే కారణంతో ఈటల రాజేందర్ను తన మంత్రివర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేశారు. అప్పటి నుంచి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో బీజేపీలో చేరినప్పటికీ ఈటల రాజేందర్ స్థాయికి తగ్గ ప్రాధాన్యత బీజేపీలో లేదనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీకి 8 లోక్సభ స్థానాలు వచ్చాయి. దీంతో తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగాలంటే ఈటల రాజేందర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలనే చర్చ నడిచింది. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం కిషన్ రెడ్డిని తప్పించి ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుకు అవకాశం ఇచ్చింది. అదేవిధంగా కరీంనగర్ లోక్సభ సభ్యుడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్తో ఈటల రాజేందర్కు పెద్ద ఎత్తున ఆధిపత్య పోరు నడుస్తోంది. వర్గ విభేదాలు కూడా పలుమార్లు తెరపైకి వచ్చాయి. ఈటల వర్సెస్ బండి అన్నట్లుగా రాజకీయాలు నడిచాయి. ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకున్న పరిస్థితి కనపడింది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలో బండి వర్సెస్ ఈటల వర్గం అన్నట్లుగా నడిచింది. అదేవిధంగా తాజాగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బీఫారం అంటే పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి బీజేపీ తరపున హుజురాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ వర్గానికి టికెట్లు ఇవ్వాలా, ఈటల రాజేందర్కు ప్రాధాన్యత ఇవ్వాలనే వారు కూడా నడుస్తోంది. అయితే కరీంనగర్ లోక్సభ పరిధిలోకి హుజురాబాద్ నియోజకవర్గం వస్తుంది కాబట్టి అక్కడ నుంచి బండి సంజయ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి బండి సంజయ్ వర్గానికే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలనేది ప్రధానంగా వస్తున్న డిమాండ్. దీంతో బండి వర్సెస్ ఈటల రాజేందర్గా ఒకవైపు వారు నడుస్తుంది, మరోవైపు రాష్ట్ర నాయకత్వం కూడా ఈటల రాజేందర్ సేవలను వాడుకోవడం లేదు, ఈటల రాజేందర్ను గుర్తించడం లేదనే వాదన నడుస్తుంది. దీంతో గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఎప్పటికైనా పాత గూటికి చేరతారంటే బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వెళ్తారు అనే చర్చ కూడా నడుస్తోంది. తాజాగా మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక కార్యక్రమంలో కేసీఆర్ను ఉద్దేశించి కేసీఆర్ నా బాస్ అంటూ చేసినటువంటి కామెంట్స్ మరోసారి రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. దీంతో ఈటల రాజేందర్ వర్గం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి ఈలోపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. కేంద్ర మంత్రివర్గంలో లేకపోతే వచ్చే ఎన్నికల నాటికి రామచంద్రరావు పదవీకాలం పూర్తయిన తర్వాత ఈటల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష పదవి లేదా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే లేకపోతే రాష్ట్రంలో ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈటల రాజేందర్ తిరిగి తన పాత గూటికే చేరతారనేది ఈటల రాజేందర్ అనుచర వర్గం మొదటి నుంచి వినిపిస్తున్న మాటగా మనకు కనపడుతుంది. దీనిపై ఈటల రాజేందర్ పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మొత్తానికైతే ఈటల రాజేందర్ ప్రస్తుతానికైతే బీజేపీ ఈ లోక్సభ ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం వద్ద బీజేపీ అధిష్టానం వద్ద ప్రాధాన్యత లేదనేది ఈటల రాజేందర్ వర్గంలో నడుస్తున్నటువంటి చర్చ. దీంతో తాజాగా మల్కాజ్గిరిలో చేసిన కామెంట్స్ మరోసారి దుమారం రేపాయి. దీంతో ఈటల రాజేందర్ వర్గం క్లారిటీ ఇచ్చినప్పటికీ దీనిపై పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్ వచ్చి తాను బీజేపీ నాయకత్వం పట్ల కానీ మల్కాజ్గిరిలో చేసినటువంటి కామెంట్స్ పట్ల వివరణ ఇస్తేనే దీనికి సంబంధించి చర్చకు ముగింపు పలిగే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఓవరాల్గా ఈటల రాజేందర్ ఎప్పటికైనా బీఆర్ఎస్లో చేరతారంటూ అటు బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఇన్నర్గా టాక్స్ వినిపిస్తున్నాయి. ఇటు బీజేపీలో కూడా ఈటల రాజేందర్కు ప్రాధాన్యత ఉండదు. విద్యార్థి దశలో పీడీఎస్లో పనిచేశారు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఈటల రాజేందర్కు లేకపోవడంతో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికే బీజేపీలో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇది కూడా
ఈటెల రాజేందర్కు మైనస్గా మారిందనే చర్చ ఉన్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ బీజేపీలో ప్రాధాన్యత దక్కకపోతే బీజేపీలోనే కొనసాగుతారా, లేకపోతే తిరిగి యూటర్న్ తీసుకొని తన పాతగూటికి చేరుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. ఓకే సావిన్, ఇప్పుడు సొంత గుట్టికి బీఆర్ఎస్ నేతలు ఈటెలను స్వాగతిస్తారనుకోవచ్చా? ఎస్, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి ఖచ్చితంగా ఉంటుంది. ఈటెల రాజేందర్ కేసీఆర్తో పొసగలేదు. అధిష్టానం అంటే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం తీరు నచ్చగా ఇన్నర్గా కొన్ని కామెంట్స్ చేశారు. దీంతో ఇది అధిష్టానం దృష్టికి వెళ్ళాయి. మరోవైపు క్యాబినెట్లో అంటే ఈటెల రాజేందర్కి సంబంధించి దళితుల భూములు ఆక్రమించారనే ఆరోపణలు రావడంతో దీన్ని సాకుగా చూపి క్యాబినెట్ నుంచి ఈటెల రాజేందర్కి తెలియకుండానే బర్తరఫ్ చేశారు. దీంతో ఈటెల రాజేందర్ అప్పుడే ఈటెల రాజేందర్ గతంలోనే అనేక సార్లు ఒక వ్యక్తి ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు రాకూడదు, బయటకు వస్తే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా గతంలో అనేక సార్లు చెప్పారు. కానీ ఇంకా జీవితంలో ఎప్పుడు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరను, కేసీఆర్ను కలవనని కూడా గతంలో ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఒకవేళ ఈటెల రాజేందర్కు బీజేపీలో ప్రాధాన్యత దక్కక ఇదే సిచ్యువేషన్ బీజేపీలో ఉంటే కనుక ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ ఈటెల రాజేందర్ను ఆహ్వానించవచ్చు. ఒకవేళ ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. అది ఈటెల రాజేందరే దానిపైన క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే 2028 అంటే సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి ఈలోగా ఏదైనా జరగవచ్చు. ఇప్పటికిప్పుడు ఈటెల రాజేందర్ పార్టీ మారకపోయినా బీజేపీలో ఇదే రకమైన పరిస్థితి ఉంటే కనుక ఈటెల రాజేందర్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారనేది ఈటెల రాజేందర్ అనుచరుల నుంచి వస్తున్నటువంటి టాక్. ఓకే రైట్, థ్యాంక్ యూ సవిన్.